టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్, ఐఎన్టీయూసీ కుటుంబ సభ్యులకు మరియు ఆర్టీసీలో ఉన్న నా శ్రేయోభిలాషులకు నేను చేయ విన్నపం ఏమనగా, పోయిన సంవత్సరం 2023 డిసెంబర్ 18 తారీఖు నేను ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఆ తర్వాత వివిధ డిపోలు తిరగడము, వివిధ రీజన్లు తిరగడము, అధికారుల దగ్గరికి పోవడము, ముఖ్యమంత్రి దగ్గరికి పోవడము, రవాణా శాఖ మంత్రి దగ్గరికి పోవడము, బట్టి దగ్గరికి పోవడము, ఉప ముఖ్యమంత్రి దగ్గరికి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్తో సమావేశం ఏర్పాటు చేయడము, కొన్ని సమస్యల పరిష్కారం దిశకు తీసుకురావడం జరిగింది. అంతలోనే నా కుటుంబ పరిస్థితుల వల్ల నేను 3 నెలలు నిర్మాణానికి దూరంగా ఉన్న సందర్భంగా సంజయ్ రెడ్డి గారు అడాక్ కమిటీ వేయడం జరిగింది. 3 నెలల కాల పరిమితి అడాక్ కమిటీ అయిపోయింది. నా కుటుంబ సమస్య పరిష్కారమైంది కాబట్టి తిరిగి జనరల్ సెక్రటరీ గారు నా నాయకత్వంలో రాష్ట్ర ఐఎన్టీసీ కమిటీని సంజయ్ రెడ్డి గారు 21 తారీఖు వేయడం జరిగింది. అలాగే నేను పారిపోయే వ్యక్తిని కాదు. 38 సంవత్సరాలు ఒక యూనియన్లో చేసి తుది దశలో వచ్చినట్టునే కార్మిక సమస్యలు పెండింగ్లోనే పరిష్కారం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంతో మేనిఫెస్టో పెట్టించినాం. ఖచ్చితంగా త్వరలోనే ముఖ్యమంత్రి గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కలవడం జరుగుతుంది, సమస్యలపైన విశదీకరణ జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుంటే పోరాటానికి సిద్ధం. ఐఎన్టీసీ అనుబంధ సంఘంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వం మీద పోరాటం చేయదని అనుకోకండి. కార్మిక సమస్యలే ధ్యేయంగా 38 సంవత్సరాలు పనిచేసిన యూనియన్ వదిలిపెట్టి కార్మిక సమస్య పరిష్కారానికి ఈ యూనియన్లో వచ్చినాం. ఈ యూనియన్లో వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఉండి సమస్య పరిష్కారం చేయకుంటే ఈ పదవి తృణప్రాయంగా వదిలేస్తాం. అవసరం ఉంటే నిరాదీక్షకైనా, ఉద్యమాలకైనా, సమ్మెకైనా స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిద్ధంగా ఉంటుంది. కొన్ని సంఘాలు కళ్ళబల్లి మాటలు చెప్తున్నారు. నియంత పాలనలో జేఏసీలో రాలేదు. కొన్ని సంఘాలు జేఏసీ వద్దన్నారు. నియంత పాలనలో, రాక్షస పాలనలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలనలో నేను చేయనంటలేదు కదా. కాబట్టి అన్నీ ఒకసారి కావు. 3 పేస్కెలు ఒకసారి కావాలి, బాల డబ్బులు కావాలి, డిఏలు కావాలి అంటే చూడండి. భారం 10 సంవత్సరాలు చేయని వాళ్ళు ఎట్లుంటుందో చూడండి. కాబట్టి నేనేమో తప్ప అన్నీ కావాల్సిందే. దశల వారీగా 1 by 1 చేపించే ప్రయత్నం స్టాఫ్ అండ్ వర్కర్ చేస్తుంది. మా మీద నమ్మకం ఉంచుకోండి. ప్రభుత్వం చేయకుండా ఉద్యమానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి